నమస్కారం. ఈరోజు మనము 6th క్లాసు డే 32లోకి వచ్చేసాము. ఫీలింగ్స్ అండ్ డిస్క్రిప్షన్స్ స్టూడెంట్ యాక్టివిటీ 1 చూసుకున్నట్లయితే టిక్ ద సిచ్యువేషన్స్ దట్ మేక్ యూ హ్యాపీ. మీరు హ్యాపీగా ఉండే సిచ్యువేషన్కి టిక్ చేయమన్నారు. ఒకటి ఎగ్జాంపుల్గా ఇచ్చారు చూడండి. ఫస్ట్ వన్, వెన్ యూ గెట్ ఏ ప్రైజ్, మనకు ప్రైజ్ వస్తే హ్యాపీగా ఉంటాము. వెన్ యూ గెట్ హర్ట్, మీరు హర్ట్ అయితే ఎలా ఉంటారు? సాడ్గా ఉంటారు. వైల్ ప్లేయింగ్ విత్ యువర్ మదర్, మీ అమ్మతో ఆడుకునేటప్పుడు హ్యాపీగా ఉంటారు. వెన్ సంబడి టెల్స్ ఏ జోక్, ఒక జోక్ చెప్పినప్పుడు హ్యాపీగా ఉంటారు. ఆన్ ద డే ఆఫ్ యువర్ బర్త్డే, మీ బర్త్డే రోజు ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు. వెన్ యూ ఫాల్ డౌన్, మీరు కింద పడినప్పుడు సాడ్గా ఉంటారు. ఈ విధంగా మనము టిక్ చేయాలి. యాక్టివిటీ 2 చూసుకున్నట్లయితే రీడ్ ద ఫాలోయింగ్, పుట్ టిక్ మార్క్ టు ద కరెక్ట్ ఫీలింగ్స్. వెన్ యూ ఆర్ హ్యాపీ, హ్యాపీగా ఉండేటప్పుడు ఇక్కడ టిక్ చేయాలి. నెక్స్ట్ వెన్ యూ ఆర్ సాడ్, సాడ్గా ఉండేటప్పుడు ఇక్కడ. వెన్ యూ ఆర్ స్లీపీ, స్లీపీగా ఉండేటప్పుడు ఇక్కడ. నెక్స్ట్ వెన్ యూ ఆర్ కన్ఫ్యూజన్, కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఎక్కడ కన్ఫ్యూజన్, ఇది సాడ్, ఇది కన్ఫ్యూజన్. నెక్స్ట్ వెన్ యు ఆర్ యాంగ్రీ, మీరు కోపంగా ఉన్నప్పుడు. ఈ విధంగా మనము యాక్టివిటీ 2 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ యాక్టివిటీ 3 చూసుకున్నట్లయితే రీడ్ ద సెంటెన్సెస్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. వెన్ యు ఆర్ హ్యాపీ యూ ఫీల్ జాయ్, మనం హ్యాపీగా ఉండేటప్పుడు ఫీల్ ఎలా ఉంటుంది? జాయ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏ పర్సన్ హూ ఈజ్ క్రయింగ్ ఈజ్ లైక్లీ ఫీలింగ్, ఎవరైనా ఏడుస్తున్నప్పుడు సాడ్గా ఉంటుంది. వెన్ యు ఆర్ గెట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద క్లాస్, మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాము. నెక్స్ట్ ఇఫ్ సమ్వన్ ఈజ్ షేకింగ్ విత్ ఫియర్ దే ఆర్ ప్రాబబ్లీ ఫీలింగ్, ఎవరైనా మనల్ని షేక్ చేస్తున్నప్పుడు భయంతో టెరిఫైడ్ అవుతాము, భయపడతాము. ఏ కామ్ అండ్ పీస్ఫుల్ ప్లేస్ కెన్ యూ మేక్ ఫీల్, ఒక ప్రశాంతమైన వాతావరణము రిలాక్స్డ్గా ఉండేటట్టు చూస్తుంది. ఈ విధంగా యాక్టివిటీ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్టివిటీ 4కి వచ్చేసాము. అబౌట్ ఏ బుక్, ఒక బుక్ గురించి. ర్యాబిట్ ఫౌండ్ ఏ బుక్ ఇన్ ద ఫీల్డ్, ఇట్ షోస్ ద బుక్ ఇట్స్ ఫ్రెండ్స్, ఇట్స్ సెట్ టు లైక్ దిస్. ఈ విధంగా చెప్తుంది. దిస్ ఈజ్ ఏ బుక్, it is a known book, there are many pages in the book is made up of paper, the book is useful to write, it is also useful to draw pictures. ఒక పొలంలో ఎక్కడో ఒక దగ్గర ర్యాబిట్కి ఒక బుక్ కనపడింది. ఆ బుక్ గురించి ఈ విధంగా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తుందనమాట. ఇది ఒక బుక్కు, ఈ బుక్కు నోట్ బుక్కు, ఇందులో చాలా పేజెస్ ఉన్నాయి, పేపర్తో తయారవుతాయి. నెక్స్ట్ ఈ బుక్ చాలా యూస్ఫుల్, ఎలాగంటే రాసుకోవడానికి, అలాగే పిక్చర్స్ డ్రాయింగ్ వేసుకోవడానికి అని చెప్తుంది. నెక్స్ట్ యాక్టివిటీ 5 చూసుకున్నట్లయితే రీఅరేంజ్ ద వర్డ్స్ టు ఫార్మ్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్. ఇక్కడ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ రాయవలసి ఉంటుంది. ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఇక్కడ 5 సెంటెన్సెస్ ఇచ్చారు. ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ బౌండరీ, ఫీల్డ్, ఈజ్, ద, మార్కుడు, ఏ, విత్. ఇక్కడ ఏ ఫీల్డ్ ఈజ్, ద ఫీల్డ్ ఈజ్ మార్క్డ్ విత్ ఏ బౌండరీ. నెక్స్ట్ అంటే ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ సబ్జెక్టు, తర్వాత వర్బు, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ సెకండ్ దాంట్లో ఫస్ట్ సబ్జెక్టు ప్రకాష్, తర్వాత వర్బు లుక్డ్. ప్రకాష్ లుక్డ్ ఎట్ ఎవ్రీబడి విత్ సర్ప్రైజ్డ్. ప్రకాష్ లుక్డ్ ఎట్ ఎవ్రీబడి విత్ సర్ప్రైజ్డ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చను పీకాక్, ఇక్కడ ఇచ్చారు చూడండి. ఐ సా ఏ పీకాక్ డాన్సింగ్ ఇన్ ద రెయిన్, ఐ సా ఏ పీకాక్ డాన్సింగ్ ఇన్ ద రెయిన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే దేర్ ఆర్ వైట్ అండ్ గ్రే క్లౌడ్స్ ఇన్ ద స్కై, దేర్ ఆర్ వైట్ అండ్ గ్రే క్లౌడ్స్ ఇన్ ద స్కై. ఈ విధంగా మనము రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే చూడండి. ప్లాంట్స్ నీడ్ ఫ్రెష్ వాటర్ ఎవ్రీ డే, ప్లాంట్స్ నీడ్ ఫ్రెష్ వాటర్
ఫ్రెష్ వాటర్ ఎవ్రీడే. ఈ విధంగా మనము సెంటెన్సెస్ని వర్డ్స్ని అరేంజ్ చేస్తే కరెక్ట్ సెంటెన్సెస్ వస్తాయి. నెక్స్ట్ 6th యాక్టివిటీ 6 వచ్చేసరికి రైట్ డిక్టేషన్. ఇక్కడ డిక్టేషన్కి సంబంధించి ఒక స్టోరీ రాయించారు, అది మన చాయిస్, మనము వర్డ్స్ అయినా రాయించవచ్చు. ఏ క్లవర్ లిటిల్ స్క్విరల్ కలెక్టెడ్ నట్స్ ఆల్ autumn to prepare for winter. He hid them carefully in various places. When the snow fell, he found them all and was never hungry. Hard work pays off. ఒక స్క్యూరలు గింజలన్నీ దాపెట్టుకున్నది, ఎందుకంటే అది చలికాలంలో బయటికి వెళ్ళకుండా తినడానికి. ఈ విధంగా హార్డ్ వర్క్ అనేది మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనే స్టోరీ రాపించారు. మనము వర్డ్స్ అయినా రాపించవచ్చు. డే 32కి సంబంధించి యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మన ఛానల్ డివిఆర్ స్టడీస్లో భాగంగా ప్లేలిస్ట్కి వెళ్తే మనము ప్లేలిస్ట్లో మనకు క్లాస్ 5, క్లాస్ 4, 2, 6, 7, 8 ప్రతి క్లాస్కి సంబంధించి ఇంగ్లీష్ రెడీనెస్ 6th అయితే ఈ విధంగా మనకు అన్ని రెడీనెస్కి సంబంధించి ఇంగ్లీషు సబ్జెక్ట్ ప్రతి డే కవర్ చేయబడింది. చూసుకొని మనం ప్రిపేర్ కావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.